మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ అన్య భాషలు అంటే ఏమిటి, ఎక్కడ ఎలా ప్రారంభమైంది? ఈ విషయంలో చాలామంది క్రైస్తవ విశ్వాసులకు ఈ విషయంపై సరైన అవగాహన లేక చాలామంది తమ సొంత అభిప్రాయాలను నిజమని నమ్మే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మన వాక్యపు వెలుగులో దాని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని, దేవుడు ఆ భాషల వరాన్ని ఎవరికి ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు తెలుసుకుందాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 4వ వచనంలో, అందరూ పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇక్కడ అన్య భాషలు అనే పదం గ్లాసాలేలియా అనే గ్రీకు పదం నుంచి తర్జుమ చేయబడింది. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఫలితంగా దేవుడు అనుగ్రహించిన సూచనగా నూతన నిబంధన క్రైస్తవులు పరిగణించబడ్డారు. వాస్తవంగా అన్య భాషల్లో మాట్లాడడం అంటే ఏమిటో చూద్దాం. ఆత్మ ప్రత్యక్షతలకు అన్య భాషలలో మాట్లాడడం అనేది పరిశుద్ధాత్మ వరం. తాను ఎన్నడూ నేర్చుకొనని భాషను విశ్వాసీ ఆత్మ ప్రేరణతో మాట్లాడుతాడు. అది ఉనికిలో ఉన్న మానవ భాష కావచ్చు. బహిరంగంగా ఆరాధన కూటికలలో అనువాదంతో పాటు భాషలు మాట్లాడేవారు, ఉదాహరణకి తెలుగులో ప్రసంగించే సమయంలో అక్కడ హిందీ మాత్రమే అర్థం చేసుకోగలిగిన కొంతమంది ఆ తెలుగు వ్యక్తి ప్రసంగించే ఆ వర్తమానాన్ని విని అర్థం చేసుకోలేడు. కాబట్టి తాను తనకు తెలియకుండానే హిందీలో ఆ ప్రసంగాన్ని చెప్పేవాడు. పెంతుకొస్తు దినమున జరిగినది ఇదే. వారు మాట్లాడుతున్న సమయంలో అక్కడికి అనేకమంది వేరువేరు భాషలు మాట్లాడేవారు ఉన్నారు. ఇలాంటి గొప్ప సూచన ద్వారా సమాజం ఆత్మ నింపుదల కింద ఆరాధన స్తుతి ప్రవచనంలోనికి నడిపించబడేది. రెండవ కారణం, ఒక విశ్వాసి తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడాని, దేవునితో తన వ్యక్తిగత జీవితం అభివృద్ధి చేసుకోవడాని ఈ భాషల వరం ఎంతో ఉపయోగకరంగా ఉండేది. అంటే ఉదాహరణకు ప్రార్థన చేసే సమయంలో ఆత్మస్థాయిలో ప్రార్థించడానికి, కృతజ్ఞత అర్పించడానికి, స్తుతి కీర్తనలు పాడటానికి. నకిలీ భాషల వరం ఏదైనా అసాధారణ ప్రత్యక్షత జరిగినంత మాత్రాన అది తప్పనిసరిగా పరిశుద్ధాత్ముడు కార్యమని భావించకూడదు. ఎందుకంటే భాషలలో మానవ నకిలీ ప్రయత్నం కావచ్చు, లేదా సాతాను కార్యం కూడా కావచ్చు. ప్రతి ఆత్మను నమ్మవద్దని, ఆధ్యాత్మిక అనుభవాలు దేవుని వలన కలిగినవో కాదో పరీక్షించాలని లేఖన భాగాలు మనలను హెచ్చరిస్తున్నాయి. అపోస్తలుల కార్యాలలో నియమం ప్రకారం భాషలలో మాట్లాడడం పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా మనకు తెలియకుండానే అప్రయత్నంగానే జరిగేది. అంటే ఇది నేర్చుకునేది కాదు, ఇతర విశ్వాసులుచే బోధింపబడి పొందికగా పలికే పలుకులు కాదు. అంత్యదినాలలో సంఘంలో వేషధారణతో కూడిన సూచనలు, అద్భుతాలు సాతాను శక్తులు ద్వారా దేవుని సేవకులమని చెప్పుకునే కపట విశ్వాసుల ద్వారా ప్రదర్శించబడతాయి అని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎన్నో హెచ్చరికలు చేశాడు. రాబోయే వీడియోల ద్వారా మరింత లోతైన విషయాలను వివరిస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో